బిడ్డ కరుణవరమ్మని దగ్గర పిల్లలు పిలిచిందమ్మో తల్లి సంకట చేరి రే పిల్లలు అమ్మా నీ చెల్లె ఇప్పటి వరకు 8 ఏళ్ళ బిడ్డనే అవ్వా నీ తమ్ముడు బయలు నీ చెల్లె బయలు అని తమ్ముని చెల్లె తీసి పెద్ద బిడ్డ చేతులోనే తల్లి కూడా పెట్టినాదే అవ్వరావే సుందరము సుందరి ఈ తమ్ముడు కలిగినాడు కొడుకు నాకు కొడుకు కావాలని కోడి బాధలు పడ్డవేవా నువ్వు కల్లారి బండ్లు కట్టాము ఒక్క కొడుకుని కానీ అవ్వా కని భూమి ఎదిపోతే పొద్దుకేళ్ళ తమ్ముడు మాపుకేళ్ళ తమ్ముడు 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 పైన చెల్లె పైన నా చేతులు పెట్టినవే అమ్మా తమ్ముడిని 21 రోజు తమ్ముడిని ఏం పెట్టి సాదుకుంటేనే అవ్వ అవ్వలేని పిల్లలంటే ఏడిళ్ళ పిల్లి కూనాలే పెళ్లి
అయితే బావ మన బావ వెళ్తాడా నిన్ను తీసుకో ఎవరో ఎవరతోడి అదే నా చిన్న బిడ్డ కరుణదేవితనని చెప్పావు నీ అంతకన్నా నాకు విడదని పోతా నువ్వు భూమి మీద బతుకుంటే ఏ ఊరి ఏ పల్లె వీనా ఏ తల్లైనా ఏ తల్లి అంటారే అమ్మా నీకు తనవెంత ఉండదు నీకు దైవం ఎంత ఉండదు ఏ తల్లి అడగదే అమ్మా కడబాలగలి నీకు పిల్లలు ఎంతమంది అంటే నన్ను మరిచిపోవే అమ్మా నాకు ఒక్క బిడ్డ అని నాకు ఒక్క కొడుకు అను అడిగినోళ్ళతోడి అమ్మా నువ్వన చెప్పుకో అమ్మా చచ్చిపోతా ఎంతగానో ఉన్నదమ్మా బిడ్డ కరుణవ తవ్వా సావన్న మాటలే బిడ్డో నోటికి తవతే ఏ తల్లైనా బిడ్డ సాగు కోరుకుంటుందా బిడ్డో నువ్వు చచ్చిపోయిన భూమి నుండి నేను ఎవరిని ఉద్ధరిస్తానమ్మా నా తల్లి రాదామనుకున్నది నాకిద్దరు కొడుకులు నాకిద్దరు బిడ్డలని అయిన కట్టం చేసి కట్టం చేసి అమ్మా నాకిద్దరు కొడుకులు నాకిద్దరు బిడ్డలని సంబరపడ్డది ఆ తల్లి అందుకే అంటారు తల్లి ప్రాణం పొంగా చచ్చిపోయిన కొడుకే అమ్మో కొడుకానికి వచ్చిన కడుపున పుట్టిన కొడుకో నాకన్నా ముందుగా వెళ్ళిపోతే వార కొడుకో చిన్న కొడుక తిరుపతి అమ్మబాగి నీరు తండ్రి కొడుకో మిమ్మల్ని అంగట్లకు దూర చేసి నేను తన కొడుక ఓ బిడ్డ వనితవా బిడ్డ సునీతవా మీరు తల్లి లేని పిల్లలమ్మా బాధలొచ్చిందని బిడ్డో ఆపదొచ్చిందని బిడ్డో అమ్మాది కట్టదా బిడ్డ భూమి మీద నేనుంటే బిడ్డో ఆపదొచ్చిందని బిడ్డ పిల్లలకు నేను వచ్చి బిడ్డో కట్టబడిగా రండి బిడ్డ సుగడిగా అవ్వదే బిడ్డో ఇంటకెళ్ళి బట్టలు ముట్ట పట్టుకొని మీరు ఇంట్లోకెళ్ళి బయటికి వస్తాంటే మీ తండ్రి ఎడుతుండే వీటో ఎడిసేడు మా ముందు వింటా వాళ్ళ అత్తగల్ల తల్లి చచ్చిపోతే బిడ్డలు ఏడ్చినట్టు బిడ్డ మీరు ఎడతారా బిడ్డ ఆ అల్లుడు రాకొసిన రాజని అల్లుడు చేతులు పెట్టింది అల్లుడా క్షత్రియ రాజా నా కొడుకు పైన ఉన్నదమ్మా చేతుల్లో పెడుతున్న కొడుక అయ్యలేక ఆదరించో నాయనా సాదుకుంటే నీ పుణ్యం చంపుకుంటే నీ బాబు అని అగో భార్య మీద ఉన్న ఎవరు భర్త మీద పడతాను అగో భార్య భర్తను చేసిన కోడి పిల్లలోనే అటువంటి మాత్రం అనగా గుళ్ళు బొమ్మలు అవుతుంది బాబా నీకన్నా ముందుగా
నా ప్రాణం పోదంటే నువ్వు రంది పెట్టుకున్నవానే అమ్మయ్యనే గుండె రాదు బాపులేని పిల్ల రాదు బాధ పెద్ద రందరయ్యా బ్రహ్మండ పదమంటూ కొడుకులు తీసింది బిడ్డ తీసిరాళ్ళు సేద పెట్టిను భార్య మరుదలైనా వాళ్ళు విల్ల విల్ల ప్రాణమీనే భార్య మరుదల కాదు వినావిని కొట్టుకుని ఒకసారి భార్య భర్తల ప్రాణం పోయినప్పుడే అల్లుడు క్షత్రియ మహారాజు ఆ బిడ్డ అరుణవతి ఆ బిడ్డ కరుణవతి 7 ఏళ్ళ బిడ్డ బుద్ధిగానవరు అని బిడ్డ అవ్వా కని భూమి వేసినావు మా కట్టమే చూస్తున్నావు 2 బిడ్డలు అవ్వయ్య ఆ తల్లిదండ్రుల మీద పడి వల్ల ఎడతారే అందుకే అన్నారమ్మా సర్కారు పైకం ఆగది సచ్చిన మతరావు తాగది ఊళ్ళో ఉన్న కులాన 32 జాతుల మందికి తెలిసినాడు సక్కనుడు సద్గుణవంతుడు రాజు సుందర శీలమహారాజు అన్నదాత పుణ్యమూర్తి ఆ రాజు ప్రాణం ఎందుకు పోతుంది ఆ తల్లి సుందరదేవి ప్రాణం ఎందుకు పోతుందని ఊళ్ళోకి ఉన్న కులాన 32 జాతుల మంది భవనాల ముందుకు వచ్చారు భవనాల ముందుకు వచ్చినప్పుడే అయ్యా క్షత్రియ మహారాజా అండిన కుండ ఉంటే అనుభవం చేయకపోతే మాసిపోతుంది నాన్న పొడిచిన పోతుంది ఏనాడికి ఊపక మానది భార్య భర్తలు ముండ సాగు కావాలి ముత్తైద సాగు వచ్చిన వాళ్ళని ధర్మంగా దానం చేయమన్నప్పుడు 22 రోజుల రక్తముద్ద బామ్మరది రక్తశీలమా రదనెత్తుకొని జీవిదారు పుల్ల సేత పట్టిండి అమ్మ దేవతల కాలం నాడు ఒలికిళ్ళ గడ్డ నరమానవుల నాడు కాట్నాల గడ్డ అన్నరే ఆ కాట్నాల గడ్డ కచ్చి తీసుకొచ్చిన జీవిదారుపులు ఆ చోట వేసి అయ్యా ఈ చోట మా అత్తమావ కట్నం మీరు మన వట్టి కట్టి ఆ చోటేసి పచ్చి కట్టి పుతన పెట్టుకుని ధనాదం లోగిళ్ళకి వచ్చే వరకు అక్కడ ఉన్న పరిపాటల వాళ్ళు కనుక భార్య భర్తలు ముండ సాగు కావాలి ముత్తైదే సాగు వచ్చిరని ఎత్తైన కూర్చుని మీద కూర్చుని పెట్టి తన పెట్టి తానం పోసి కనుక పుత్తడి బొమ్మలే భార్య భర్తలు ఏనాడు తయారు చేస్తానమ్మా శాలవారింటి పోయి సెలవు బట్ట తీసుకొచ్చిరు కుమ్మరింటి పోయి కొత్త బాండవులు తీసుకొచ్చి మొత్తమంతా గిరీష్ ఆ బాండవులు వేసి ఇలాగాడు ఆనాడు క్షత్రియ మహారాజు చేతికెత్తే బామ్మరిది రక్తశీల మహారాజుని ఎత్తుకొని ముందు బాండవ పట్టినమ్మ నీ రాజా కమలాలో శుభ నిరాజా అరుగులెక్కి చూడబట్టరా కొడమ్మ ప్రజలైన కొమ్మలెక్కి చూడబట్టరా ఇప్పటికెప్పటికి వెళ్ళరమ్మా క్షత్రియ రాజుల బియ్యం నీచు 4 కిలో బియ్యం పోయి 40 పైసలు పెట్టిండు పెద్ద బిడ్డ అన్నదేవి నాన్న అవ్వని పిలుచుకున్నది చిన్న బిడ్డ కన్నదేవి బాబు అవ్వని పిలుచుకున్నది 22 పదవి ఉంటాయి అవ్వని పిలువ నోరు నాయన పిల్ల మాట్లాడుతాయి అమ్మా క్షత్రియ రాజమ్మ
తమ్ముడు కుడి చేత చెప్పుకెళ్ళినప్పుడు గ్యావని గ్యావ కూత పెట్టినప్పుడు గవ్వే తల్లిదండ్రులు చెవుల పిలుపులైన వాడిని అమ్మా సరిగమని ఎనుకున్న వాళ్ళ ముందు నేను ముందు వాళ్ళకి తిరిగి లేవనెత్తుకొని ఆ కట్నాలు వెడి చేరుకున్నది చుట్టూ మూడు చుట్టూ వాళ్ళ తిరిగి ఆ పర్వత ప్రయాణించినప్పుడు వాడు క్షత్రియ వారు బంబారు ఎత్తుకుని బాండ పట్టుకుని గంగరేవులు తడివేత్తలు తానం చేసి బాణతో నీళ్ళు పట్టుకుని వచ్చేలకు అత్తమారాలు కట్నాలు పెట్టిండ్రు మిగిలిన గడ్డలు మీదకి వెళ్ళి వేర్చిళ్ళు కోటి మధ్యలో వేర్చిళ్ళు అత్తమారాల ముఖంగా రాకుండా అయిపోయిందమ్మా బాండ వేసుకుని వచ్చిన పెరిగాలి కన్న చుట్టూ మూడు చుట్టూ వరం తిరుగుతున్నా బాండ వదిలిపెట్టిండు ముత్తమంత కూడా బాంబారు చేసాక ముందు వేళ ముట్టించినప్పుడు జోడు కట్టాలి కలంటుకున్నాయమ్మా ఏమనుకున్నది మా బావ ఎంతైనా కానీ బావ అక్కమా అక్కయ్య బావ మా బావ అవుతుందా నాయన కాటను తమ్ముని ఎద్ద తల్లి కాటను నేను బలి ప్రాణం తీసుకుంటాను అన్నది అయ్యో మరదలా మీ నాయన కాటలు మీ తమ్ముని వేసి మీ అమ్మగారు నువ్వు సత్తని పోతున్నావు అమ్మా సత్యనాలతో వాళ్ళు ఒక్కరు కూడా భూమి మీద బతుకున్నారు మరదలకి అత్తే కట్టాలి మాకులో రావని మరదలు వాళ్ళు అర్థుకొని గంగరెవుల గచ్చిన తడివి తానవాడి వాళ్ళు భవనాల వేడి గత్తలు సందమైపోయింది అంటే ఒక రోజు గడిచింది 2 రోజులు గడిచింది 3 రోజులు నాడు పక్షి పెట్టిల్లి 5 రోజులు నాడు పక్షి పెట్టిల్లు 9 రోజులు పక్షి పెట్టి 11 రోజులు నాడు బాంబర్ది నీ తలనీలాలు ఏ జాతరలో తెలియదురా మీ తల్లిదండ్రులు నీకు దేవుతులైపోయిందా బావ క్షత్రియ మహారాజు బాంబర్ది ఒడిలోనే కూతున్న పెట్టి తలనీలాలు తీసి బాంబరు ఎత్తుకొని అత్తమామ రాజుల పేరు మీద 11 రోజులు పిండాలు గంగలు కలిపి చూడమ్మా పరలోక వాళ్ళకి అలా రావడం రావణరావు నీ తమ్ముడు పెరిగి పెద్దలు అయ్యాక పెళ్లి అది మీ రాజ్యం ఏంటి మన ఇంటి ఓదు బామ్మ ఇక్కడనే ఉండి మీ తమ్ముని మీ చెల్లెలు రాజులంగా ఏది మీ చెల్లెలు ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేద్దామమ్మా మీ నాయన రాజు
రాజు వేరవచనా రాదు 6 నెలలోడైతాడు అల్లుడు సిట్రియ మారాదు మామ ఎట్లా వెళ్తాడో రాజ్యము అంత మిన్నుగా కానీ కనేవి ఆ యొక్క రాజ సింహాసనం మీద కూర్చొని రాజ్యం వెళుతున్నాడు అమ్మా అసలు కొన్ని రోజులే మనిషి ఒక కాడ నిలబడితే ఆగుతాడని కాలం ఆగుతాడు రోజులు ఆగుతాయా రోజులు కడితే వారాలు కడతాడు నెలలు కడితే సంవత్సరాలు ఉన్నారమ్మా అరే రాజుల్లా ఆ రాజమే వాడు అనుకున్నాడే అందుకన్నారమ్మ ప్రజలతోనే ప్రభుత్వము మరి ఊళ్ళో ఉన్న మంది నా గురించి ఏమనుకుంటారు అడిగి తెలుసుకున్నోని కావాలని తన కింద ఉన్న తనవంతుల దగ్గర వెళ్తానన్నాడే బిడ్డలారా సర్కార్ మంత్రి సర్కార్ సలాం అలైకుం మహారాజ్ ఇదేంద్రో కట్టె కనబడుతుంది బిడ్డ సలాం అలైకుం బిడ్డ మంత్రి మహారాజ్ ఈ ఊళ్ళో ఉన్న మంది మరి మా మామ కన్నా నేను ఎట్లా రాజ్యం వెళ్తాను అనుకుంటారు ఊళ్ళో అనుకుంటారు అయ్యా ఎంతైనా గాని సుందరదేవ రాజు లేకున్నా గానీ వాళ్ళ అల్లుడు ఎంత చదువునవంతుడు చక్కనైన వాడు అత్తమామ లేకున్నా భార్యను బంపర్ని మరదలు దాదుకుంటా పుణ్యం కొద్ది రాజ్యం వెళ్తానని లోకం అనుకుంటారు మహారాజు మహాదాన కర్త లోకం కోడ ఎక్కుతారు ఎరికైనా ఏమనుకుంటారు బిడ్డ చాలా మంచివాడంటే మంచివాడు మీ మామ కంటే మిన్నుగా రాజ్యం వెళ్తాం అనుకుంటారు లోకం ఇక్కడ నుంచి రాగానే పొట్టు రాయికాడ కింది వాళ్ళవేనా అన్నం తినక కింది వాళ్ళవేనా అనుకుంటారు అరే వానికి రాజ్యం లేదా వానికి దేశం లేదా వాడు కాదు బిడ్డ అరే మంత్రి అయ్యా మహారాజ్ చెయ్యేటి చూపిస్తాను రే అరే లోకం అనుకుంటారు మహారాజ్ అరే నీ కింది వాళ్ళవేనా దొడ్డి పోయినప్పుడు చూసినా అంతేనా అక్కడ అంటారు అరే వానికి రాజ్యం లేదా దేశం లేదా సేదో పోతగంజం పొట్టగంజం అంటారు అయ్యా నిన్ను అలగా బాడిగా వత్తగారు సొమ్ము కాశపడతా అంటారు లోకం కానీ నీకు రాజ్యం లేదా అన్నయ్య నాకు రాజ్యం ఉన్నది బిడ్డ దేశం లేదా దేశం ఉన్నది బిడ్డ మరి నీకు రాజ్యం ఉండక నీ దేశం ఉండక మీరు మీ అత్తగారు రాజ్యం ఎందుకు వెళ్తాను బిడ్డ మా అత్త ప్రాణం వేయింది మా ప్రాణం వేయింది నా బామ్మర్ది చిన్నోడని చిన్నపిల్లగాడు నా మరదలు చిన్నదని నేను రాజ్యం వెళ్తాను నాన్న ఓ మీ అత్త మహారాజా ప్రాణమంగా క్షత్రియ మహారాజా నా బిడ్డ బయలు నా కొడుకు బయలు నీ చేతులు పెట్టి అయ్యా నీ బిడ్డను నీ కొడుకును మాత్రం కన్న బిడ్డకు చదువుకొని సాది పెద్ద చేసి పెళ్లి చేస్తాను మాటిచ్చిన వాడు మాట తప్పనంటావా అనుకునే ఉంటే మంచి మంచి అప్పుగా సిప్పెత్తి ఎక్కువ పోతాను ఎరికేనా బాబా ఏం లేదురా కాబోలు మంచి మంచి అప్పు కాదాలే సింపెత్తి ఎక్కువ పోతాను ఎరికేనా అలా ఇది ఎంతనే లెక్క
వాళ్ళు గుడికి పోతారు పోతారు. నేను కూడా అదే అంటానా, మెల్లగా వెళ్ళి పెట్టకుండా సైలెంట్ గా పోమంటానా అంతే. అయ్యా ఎంతైనా కానీ మంచి మంచి అప్పుకాయ చింపెత్త పోతే నాకు చరిత్ర ఉండే. ఏ చరిత్ర బిడ్డ? అందరికి టాపులు ఉన్నాయి, నాకు టాపు కావాలని నాకు నేను 2,50,000 2,50,000 టాప్ అయితే పిల్లలు కూడా లేవు. ఒక దగ్గర 2,50,000 రూపాయలు అప్పు కందుకు వచ్చిన 2,50,000 అప్పు తెచ్చిన. మళ్ళీ దగ్గర పోయినా 5 వరకు వచ్చిన. 5 ఏంటి? 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 2.5 7.5 నాకు 2.5 10 లక్షలు అయినాయి. 10 లక్షలకు టాప్ అయింది, గోడలు అయినాయి. కానీ ప్లాస్టిక్ కావాలి మళ్ళీ దగ్గర మళ్ళీ అయితే తెచ్చిన. ప్లాస్టిక్ వేయించి కలర్ వేయించిన, కలర్ తక్కబడే పుట్టి తక్కబడే మళ్ళీ దగ్గర మళ్ళీ వరకు వచ్చిన. 20 లక్షలు పెట్టి 4 టాప్ పోసి 9 పిల్లర్లు పెట్టి 4 టాప్ పోసి కలర్ వేసి ముసలు పెద్దవా 20 అయిపోయింది. 20 లక్షల రూపాయలు అప్పు తెచ్చి నేను 9 పిల్లర్లు పెట్టి 4 టాప్ పోసిన, గోడలు పెట్టిన, గులాబీ వేసిన, పుట్టి పెట్టిన, ఇంట్లో కలర్ వేసిన, మంచిగా బండి వేసిన. ఇక 7 పంట బండలే అప్పు వచ్చారే రసుమియా అప్పు కట్టుకుంటారు. అయ్యా మీరు ఇచ్చినది నిజమే, నేను ఆ ఇల్లు కట్టుకున్నా. 7 పంట బండలే అని 2 చేతులు అడ్డే చేయనుమాన్ అన్న, 2 చేతులు బట్టి చేయనుమాన్ అన్న. అరే మీరైతే అప్పించింది నీ ఇల్లు కట్టుకున్నా, ఏ పిక్కపోతా పిక్కపోయి అన్న. వాళ్ళు అప్పించిన వచ్చిన పిల్లలు బట్టి పిక్కపోయినా ఆడయా అది పీకుతున్నాను. వాసవ దూరమా సలాగా పెట్టి కంకర సిమెంట్ పోసి కట్టే పిల్లరాయ పీకుతా బాబు. మీరు అప్పించింది కట్టుకున్న ఇల్లు ఏ పిక్కపోతారో పిక్కపోరన్న. వాడు పిల్లలు బట్టి పిక్కపోయినా అప్పించిన వచ్చామన్నా అనుకునే ఉంటే అరే మంచి మంచి అప్పుకాయలు చింపేస్తే వేరే. అలా ఇది ఎంతదయ్యా? నా పేరు రసులమియా, మా నాయన పేరు గౌరమియా, మా తాత పేరు పూర్మియా. నా పేరు రసులమియా, మా నాయన పేరు గౌరమియా, తాత పేరు పూర్మియా. ఇంకా పిల్లలు పడి పీకపోయినా వచ్చి మంచి మంచి అప్పుకాయల పేరు గదే ఎంతదా ఇల్లా ఆయన అడుగు. అప్పు నేనైతే అప్పు తెచ్చింది నేమే, మీరు అయితే ఇచ్చింది నేమే. నేనైతే అప్పు కట్టలేదు, పంట వండలేదు. ఏం పిక్కపోతారో పిక్కపోమన్నా పిక్కపో పిల్లలు పట్టి పిక్తా అది ఊపితే వాసవ దూరం సలాగ పెట్టి కంకర సిమెంట్ పోసి కట్టిందా మళ్ళా పిల్లలు ఎరికేనా ఇవ్వకుంటే ఇల్లు అయితే అట్లా అయింది. ఇల్లు అయింది ఇంట్లో ఉండవచ్చు మంచిగా నీ మళ్ళా పోతున్నా మన దగ్గరికి ఇంకా నా మానం లేదా మళ్ళీ అయ్యా ఇది ఎంతదా? నీవు రాజ్యం లేదా దేశం లేదా? ఇంటి వైపు అన్నదేవి పోదామమ్మా అందరం వచ్చిందని ఈ పిల్ల ఇంకో పిల్ల రాజ్యం కొట్టు లేదా దేశం కొట్టు. నా దగ్గర పుండకూర ముచ్చట్లు పెద్దావా ఓరి ఇల్లు కూలిపోవాలన్నా ఇల్లు మంచుకున్న నా దగ్గర అసలే లేదు. ఓరి పోయి తెల్లారన్నా పోయి మండలం నా ఒంట్లే లేదు ఎరికేనా? ఈ పిల్లలు కాకపోతే ఇంకో పిల్ల రాజ్యం కొట్టు దేశం కొట్టు రాజ్యం లేదా దేశం లేదా అట్లా వచ్చినది లేవే కొట్టి కొడతాను పాలు చేసి ఇంటికి పోయి మళ్ళీ మార్పులు చేసుకుని నీ ఊళ్ళో బతకాలి కానీ గిక్క బతికే ఎంతైనా అగలక్కువ అంటారు. ఏందా ఏ గిద్ద లేకి బతికేందుకయా చేత పోతగంజ పొట్టగంజని. అరే లోకమైన మాట చెప్తాను నేను, నీ అంటానా నీ బతుకుదేరు కోరుతాను నేను చెడ కోరుతాను ఎరికేనా? ఒకటి ఇల్లు ఊలిపోవాలన్నా ఇల్లు మంచుకోవాలి లేనన్నా ఒంట్లో లేదు. ఒకటి పోయి అల్లన్నా పోయి మండలని నా ఒంట్లే లేదు. పెద్దవాని అన్న తప్ప ఆయన సంవత్సరం నిలబడాలని చెప్తాను. ఏమట్లయితే అది వాళ్ళు వచ్చి పిల్లలు పట్టి పిక్కపోయింది అన్న మంత్రి మాటలు పట్టుకొని 10 మంది 10 రకాలు అనుకుంటారు కనుక రాజు క్షత్రియ మహారాజు భార్య ఉన్న మాలికెళ్ళిపోతాను అనుకున్నాడమ్మా.